నమస్కారం క్రికెట్ లవర్స్. ఈరోజు మనం చూసింది క్రికెట్ మ్యాచ్ కాదు, అది ఒక అగ్నిపర్వతం పేలుడు. న్యూజిలాండ్ 208 పరుగులు కొట్టి మ్యాచ్ మాదే అని ఫిక్స్ అయిపోయింది. కానీ మన ఇండియన్ బ్యాటర్లు పిక్చర్ ఇంకా బాకీ ఉంది అని చూపించారు. కేవలం 15 ఓవర్లలో 209 పరుగులు చేస్ చేయడమంటే అది మామూలు విషయం కాదు, అది ఒక సునామీ. ఇషాన్ కిషన్ రీఎంట్రీ అదిరిపోయింది. సూర్యభాయ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే అరాచకం. అసలు ఆ గ్రౌండ్లో ఏం జరిగింది, కివీస్ బౌలర్లను ఎలా ఉతికేశారో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు రికార్డులు బద్దలైపోయాయి. టాస్ గెలిచిన సూర్య ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. కానీ కివీస్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర 44 ఆఫ్ 26 మరియు ఫిలిప్స్ ఆరంభంలోనే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిచెల్ శాంట్నర్ చివర్లో చేసిన మెరుపులు 47 నాట్అవుట్ ఆఫ్ 27 చూస్తే స్కోరు 230 దాటుతుంది అనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్ ఆ క్యాలిక్యులేటెడ్ బౌలింగ్తో వికెట్లు తీసి కంట్రోల్ చేశాడు. అయినా సరే బోర్డు మీద 208 పరుగులంటే రాయ్పూర్ లాంటి పెద్ద గ్రౌండ్లో అది చాలా పెద్ద లక్ష్యం. చేసింగ్ మొదలైందో లేదో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. సంజూ శాంసన్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్. ఆ వెంటనే ఇన్ఫార్మ్ ప్లేయర్ అభిషేక్ శర్మ డకౌట్. కేవలం 6 పరుగులకే 2 కీలక వికెట్లు పడిపోయాయి. కివీస్ కెప్టెన్ శాంట్నర్ ముఖంలో నవ్వు. ఇండియా ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే మన అసలు సింహాలు ఎంట్రీ ఇచ్చాయి. ఇక మొదలైంది ఇషాన్ కిషన్ విధ్వంసం. చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిన ఇషాన్ తన మీద ఉన్న విమర్శలన్నింటికీ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ముఖ్యంగా జాకరీ ఫోల్క్స్ వేసిన ఓవర్లో 4 ఫోర్లు 1 సిక్సర్తో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఇషాన్ కిషన్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి న్యూజిలాండ్పై ఫాస్టెస్ట్ 50 కొట్టిన ఇండియన్గా రికార్డు సృష్టించాడు. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతని ఫామ్ గురించి కొందరు డౌట్స్ పడ్డారు. కానీ ఈరోజు అతని ఇన్నింగ్స్ చూస్తుంటే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మావాడొచ్చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇషాన్ 32 బంతుల్లో 76 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ అప్పటికే కివీస్ బౌలర్ల నడ్డివిరిచేశాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేరులోనే ఉంది కదా సూర్య అని, గ్రౌండ్ మొత్తం వేడి పుట్టించాడు. కిషన్ అటాక్ చేస్తుంటే సూర్య స్ట్రైక్ రొటేట్ చేస్తూనే గ్యాప్ దొరికినప్పుడల్లా తన ట్రేడ్ మార్క్ 360 డిగ్రీ షాట్లతో చుక్కలు చూపించాడు. పాపం జాకరీ ఫోల్క్స్కి ఈ మ్యాచ్ ఒక పీడకల. 3 ఓవర్లలోనే 67 పరుగులిచ్చుకున్నాడంటే మనవాళ్ల బ్యాటింగ్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. సూర్య కేవలం 37 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆ షాట్లు చూస్తుంటే సూర్య మళ్లీ తన పాత విశ్వరూపాన్ని చూపిస్తున్నాడని క్లియర్గా అర్థమవుతోంది. కిషన్ అవుటయ్యాక వచ్చిన శివన్ దూబే కూడా ఏమాత్రం తగ్గలేదు. మిచెల్ శాంట్నర్ని టార్గెట్ చేసి లాంగ్ ఆన్ మీద కొట్టిన ఆ సిక్సర్ మ్యాచ్కే హైలైట్. వీరు ముగ్గురూ కలిసి 209 పరుగుల టార్గెట్ని కేవలం 15.2 ఓవర్లలోనే పూర్తి చేసేశారంటే ఇండియా రన్ రేట్ ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోండి. ఇది T20 క్రికెట్లో ఇండియాకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రన్ చేసెస్. సో ఫ్రెండ్స్, టీమిండియా 2-0తో సిరీస్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? ఎస్ఆర్హెచ్కి ఇషాన్ ప్లస్ అవుతాడా లేదా? కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే మన కెప్టెన్ స్కై ఇన్నింగ్స్కి మీరు ఎన్ని మార్కులిస్తారు? వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికిన్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.